వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ వ్యవస్థని రాష్ట్రంలో జిల్లా స్థాయి వరకు విస్తరించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. గతంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2018లోనే ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే ముందుకు సాగలేదు. ఇప్పుడు మోందా తుఫాను జరిగినటువంటి బీభత్సం, దాన్ని నియంత్రించినటువంటి విధానం, వీటన్నిటిని చూసిన తర్వాత జిల్లాల్లో కూడా ఆర్టీజీఎస్ ఆఫీసులను ఓపెన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాల్లో ఈ జిల్లా స్థాయి కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి వివరాలని నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ఏపీ సీఎం మామూలుగా ఆర్టీజీఎస్లో ఏముంటుంది అనేటువంటి ఒక సందేహం ఉంటుంది. ఆర్టీజీఎస్ అంటే ఇది రియల్ టైమ్ గవర్నెన్స్, అలానే కమాండ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించినటువంటి సీసీ కెమెరాల కనెక్టివిటీ అంతా కూడా ఇక్కడికి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేరుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే కనుక పోలవరం దగ్గర నిర్మాణ శైలిని గమనించేందుకు హై డెన్సిటీ ఉండేటువంటి కెమెరాలని, హై డెఫినేషన్ కెమెరాలను అక్కడ అమర్చి వాటిని లైవ్లో మానిటర్ చేసే విధంగా తీర్చిదిద్దారు. అదే తరహాలో రాష్ట్రంలో ప్రతి చోట ఉన్నటువంటి ఇంటర్లింక్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. తుఫానుకు సంబంధించినటువంటి శాటిలైట్ లింకేజ్ వల్ల తుఫానుకు సంబంధించి కానీ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించి అటు అవతల వైపు ఉన్నదంతా కూడా ఆపరేటర్స్ కూర్చుని మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ రివ్యూ చేయడానికి ఉన్నటువంటి మినీ కాన్ఫరెన్స్ హాల్ లాంటిది ఇది రియల్ టైమ్ గవర్నెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పని భావిస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ మానిటరింగ్ స్క్రీన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే సైక్లోన్ మోందా ఫైటర్ అని చెప్పని మొన్న జరిగినటువంటి మోందా బీభత్సాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి సన్మానించారు, సత్కరించారు. ఆ క్రమంలోనే వారందరితో కూడా మీటింగ్, ఒక భేటీ నిర్వహించారు. సో ఇందులో ప్రజాప్రతినిధులు కూడా వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే కింది స్థాయి వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి పురస్కారాలని అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇదే సమయంలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే జిల్లాల వ్యాప్తంగా ఇక మీదట ఈ ఆర్టీజీఎస్ సెంటర్స్ని విస్తరించడంతో పాటు సెంట్రలైజ్డ్ ఆర్టీజీఎస్ అంటే అమరావతిలో నిర్మించబోయేటువంటి ఆర్టీజీఎస్ కేంద్రం నమూనాను కూడా ఆవిష్కరించారు. సో దీనికి 13 జిల్లాల్లో ఏర్పాటు అయ్యేటువంటి ఆర్టీజీఎస్ కేంద్రాలు ఇంటిగ్రేట్ అవుతాయి. ఆయా జిల్లాల్లో ఏం జరిగినా కానీ నేరుగా ఇక్కడి నుంచి మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే కనీసం 250 మంది పనిచేసే విధంగా ఇక్కడ ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు 338 మంది పార్టిసిపేట్ చేసే విధంగా ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్ నిర్మిస్తారు, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ నిర్మిస్తారు. వీటన్నింటింటే దీంతో పాటు ఫైబర్ నెట్, ఏవైతే ఫైబర్ నెట్ కానీ వీటికి సంబంధించి టవర్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నెట్వర్క్ని కానీ వీటన్నింటిని దీనికి అనుసంధానిస్తారు. ఇస్రో సహకారంతో శాటిలైట్ కవరేజ్ని కూడా పర్యవేక్షించేటువంటి ఒక వెసులుబాటుని పొందే ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఆ అగ్రిమెంట్ కనుక జరిగితే, ఇది మొన్న జరిగినటువంటి ఈ మోందా తుఫాన్ సందర్భంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఈ కేంద్రం నుంచే మానిటర్ చేశారు. కొన్ని చోట్ల ప్రజా ఫిర్యాదులు లేకపోయినా కానీ సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఇమీడియట్గా రిలీఫ్ మెజర్స్ టేకప్ చేశారు. సో ఇది జరగడానికి కారణం ఆర్టీజీఎస్ కేంద్రం ఉండడం వల్ల, అందులో నుంచి పర్యవేక్షించడం వల్ల ఇది సాధ్యమైంది. నేరుగా కంప్లైంట్ వచ్చే వరకు రియాక్ట్ అవుదాం అనుకుని వెయిట్ చేస్తే కనుక నష్టం మరింత ఎక్కువగా జరిగేదనే అభిప్రాయాన్ని అనేక మంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు వివరించారు. సో వాటిని చూసిన తర్వాత ఏపీ సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రతిపాదించినట్టుగా గతంలో కేవలం 4-5 సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పని భావించారు. కానీ ఇప్పుడు ఉమ్మడి 13 జిల్లాల బేస్ చేసుకొని ఆ 13 జిల్లాల వారీగా ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా ఇంటర్లింక్ చేస్తూ స్టేట్ లెవెల్ ఆఫీస్కి, స్టేట్ లెవెల్ ఆర్టీజీఎస్కి కనెక్ట్ చేసేలాగా దీన్ని చేయాలనుకుంటుంది. ప్రస్తుతం ఇది వెలగపూడి సెక్రటేరియట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక బ్లాక్ మాత్రమే. ఇప్పుడు ఆర్టీజీఎస్ కోసం ప్రత్యేకంగా ఒక కేంద్ర భవనాన్ని నిర్మించేటువంటి ప్రణాళికని ఏపీ సీఎం ఖరారు చేశారు. దానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని ఇందాక మనం చూసాం. సో ఇది ఫైనల్ అయింది కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసి నిర్మాణ ప్రణాళికని అమరావతిలో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది.